స్తుతి సందేశం స్తుతి సందేశం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, దయగలిగినటువంటి మా దేవ, మా యేసయ్య, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని అందరినీ కూడా మీరు ప్రేమించి ఈ పెంతెకోస్తు దినమున అలనాడు మీరు వాగ్దానం చేసినటువంటి వాగ్దానాత్మ పరిశుద్ధాత్మ సంఘం మీదకి దిగి వచ్చినటువంటి గొప్ప సుదినం దేవా, ఈ పెంతెకోస్తు దినమును మీ సన్నిధిని చేరి దేవా, అలనాడు ఆది సంఘము ఎలాగైతే పరవశించినటువంటి తలంపులను దేవా వారు కలిగినటువంటి వారులుగా ఉన్నారు, నేడు మేమును కూడా అలాంటి పారవశ్యంతో నింపబడ్డానికి మీరే కార్యం చేయాలని మా ప్రభువును పరిరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చున్నాం. దేవునికి స్తోత్రములు. ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రియమైన దేవుని సంఘమా, విశ్వాసులారా, ఉదయకాల సమయంలో ఆయన సన్నిధికి ఈ మే మాసంలో ఈ పెంతెకోస్తు పండుగ ఆదివారంన ఆయన సన్నిధికి చేసిన మీ అందరికీ కూడా మన ప్రభువును పరిరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైనటువంటి నామాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ మిమ్మల్ని అందరినీ ఆయన సన్నిధికి మరి ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా శుభములను లేక దీవెనలను మీ అందరికీ ప్రకటిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు. గడిచినటువంటి మనము ఆదివారము మనము ఈ పరిశుద్ధాత్మను గురించినటువంటి ఆ వాగ్దానాన్ని ఆయన ఆరోహణుడై వెళ్ళేటప్పుడు ప్రియులారా ఆయన వాగ్దానం చేశారు. ఆ వాగ్దాన తలంపులను గూర్చి మనము లాస్ట్ వీక్ మన దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క మాటలు మనం విన్నాం. ఈరోజు ప్రియులారా ఈ పెంతెకోస్తు పండుగ, సహజంగా పెంతెకోస్తు అనగానే మనం ఒకవేళ ఇదేంటి అయ్యగారు పెంతెకోస్తు ఏంటి, ఇది మందు కాదు కదా ఈ పదం, ఇది పెంతెకోస్తు సంఘం వాళ్ళది అని మనం చాలామంది అనుకోవచ్చు. కాదు, మనం తప్పుగా భావిస్తున్నాం. ఈ పెంతెకోస్తు అనేటువంటి పదము లేక పండుగ సార్వత్రిక సంఘానికి చెందినటువంటిది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ అనుభవం లేక మనం ఏం చేస్తున్నామంటే ఈ పెంతెకోస్తు ఆ సంఘం అండి, పెంతెకోస్తు సంఘం అండి, ఆ సంఘం పెంతెకోస్తు అండి అని ఒకరిని మనం ఏం చేస్తున్నామంటే పెంతెకోస్తుకి ఆపాదిస్తాము. మనమేమో పెంతెకోస్తు యొక్క అనుభవాన్ని మిస్ అవుతున్నాం. కనుక ప్రియులారా, ఈరోజు మనమందరం కూడా గమనించవలసినటువంటిది ఏమిటంటే ఈ పెంతెకోస్తు పండుగ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతించవలసినటువంటి వనరుగా మనం ఉంటున్నాం. పెంతెకోస్తు అనేటువంటి పదము పెంటెకోస్టోస్ అనేటువంటి గ్రీకు పదములో నుండి బయటకు వచ్చిందంటే 50వ అని అర్థం, 50. మనం మునుపటి దినాల్లో మనం విన్నాం అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం. పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు ఆయన 40 దినముల వరకు ఆయన మరి పలు కోణాల్లో పలు విధాలుగా అనేక మంది ప్రజానీకానికి ఆయన తను తాను కనుపరుచుకొని
ఆయన 40 దినముల వరకు ఆయన తన రుజువులను చూపినట్లుగా ఈ యొక్క అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో మనం చూసాం. అంత మాత్రమే కాదు కానీ ఆయన అక్కడ ఒక ప్రామిస్, ఆయన వారితో చేసినటువంటి ప్రామిస్ మనం చూస్తున్నాం. 4వ వచనంలో ఆయన వారిని కలుసుకొని ఇలాగున ఆజ్ఞాపించాడు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విని నా తండ్రి యొక్క వాగ్దానం కొరకు మీరు ఏం చేయండి, కనిపెట్టండి. వాగ్దానం కొరకు కనిపెట్టండి. ఏంటి వాగ్దానం? పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం. ఆయన వాగ్దానం చేశాడు. ఈరోజు మీరు నేను మనము గమనించవలసినటువంటిది ఏమిటి అని అంటే, మనుషుల యొక్క మాటలు ఒకవేళ మరి అవి అవాస్తవములు అయి ఉండవచ్చు, కానీ మానవాళి యొక్క మాటలు ప్రియులారా ఒకవేళ మనుషులు మాట మీద నిలకడగా ఉండకపోవచ్చు, కానీ మన దేవుడు ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు. 146వ కీర్తనలో 6వ వచనంలో ఈ మాట చూస్తూ ఉంటాం. ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. చాలాసార్లు అంటారు మాట తప్పనివాడు, మడమ తిప్పనివాడు అంటారే, ఇదనమాట. మాట తప్పనివాడు ఆయన అంటే ఆయన మాటలన్నీ నెరవేరుతాయి. ఎట్టి పరిస్థితుల్లో ఆయన అన్నాడు అని అంటే తప్పనిసరిగా ఆయన చేస్తాడు. అవాస్తవమైనటువంటి పలుకులు ఆయన నోట నుండి రానేరవు అనేటువంటిది మనము ఈ దినమున గమనించాలి. ఈ పెంతెకోస్తు పండుగ దినమున యాక్చువల్గా అండి మనము క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నాం, అలాగనే పునరుద్ధాన పండుగ చేసుకుంటున్నాం, ఈస్టర్ పండుగ చేసుకుంటున్నాం, ఇంకా క్యాలెండర్లో లేని పండుగలు కూడా పోట్లాడి మరీ చేసుకుంటున్నాం. అది కావాలి, ఇది కావాలి, అది చేయండి, ఇది చేయండి. కానీ అసలు పెంతెకోస్తు పండుగ చేయట్లా. దిస్ ఈస్ ద ఫెస్టివల్ ఫ్రమ్ స్క్రిప్చర్స్. ఆయన వాగ్దానం చేసినటువంటి వాగ్దానం సంఘం మీదకి దిగి వచ్చినటువంటి ఈ యొక్క ఫెస్టివల్ని మనము అసలు పెంతెకోస్తు పండుగ దినము అనేటువంటి పదం ఎక్కడ చూస్తున్నాం? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 1వ వచనంలో మనం ఈరోజు కొరకైనటువంటి పత్రికా లేఖనంలో మనం చూస్తున్నాం. పెంతెకోస్తు అనేటువంటి పండుగ దినం ఇది పాత నిబంధనలో ప్రియులారా ఇది వారముల పండుగకు సాదృశ్యంగా కనబడుతున్నటువంటి ఆ యొక్క అనుభవాన్ని మనము చూస్తూ ఉంటాం. లేవియా కాండంలో 23వ అధ్యాయంలో కానీ మీరు చూసినట్లయితే 15-16 వచనాల్లో మనం గమనించినట్లయితే, మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు పనులు మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు ఏం చేయాలి? లెక్కింపవాలి. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలములతో నైవేద్యము అర్పింపాలి. పాత నిబంధనలో మన పూర్వీకులు ఈ వారముల పండుగను వాళ్ళు చేసేవాళ్ళు. 7 వారాల పండుగ. అదే కొత్త నిబంధనలో ప్రియులారా ఈ పెంతెకోస్తు పండుగ 50వ దినమున సంఘం మీదకి
దిగి వచ్చినటువంటి ఈ పారవస్యం సంఘము ఒక విధంగా చెప్పాలి అని అంటే ఉద్భవించినటువంటి రోజు ఈరోజు పెంతెకోస్తు పండుగ దినమున ఆనాడు అనేక మంది ఆ మేడగదిలో వారు చేరి ఆ సియోను కొండ మీద దాని పాట పాడుకున్నాం కదా, సియోను గిరి పైన అనే పాట పాడుకున్నాం. ఆ మేడగదిలో చేరి వారందరూ కూడా ఏం చేస్తున్నారంటే వారు ప్రార్థన చేస్తున్నారు. ఈ మేడగదిలో చాలామంది మనము ఈ మొదటి అధ్యాయం అపోస్తుల కార్యాల్లో కానీ మీరు చూసినట్లయితే 12వ వచనం నుండి ఫస్ట్ చాప్టర్ బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 1:12 మనం చూస్తే అప్పుడు వారు ఒలీవల వనబడబడినటువంటి కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ప్రభు చెప్పాడు కదా, అబ్బాయి మీరు అటు ఇటు వెళ్ళిపోతారేమో, వెళ్ళొద్దు, మీరు యెరూషలేములోనే ఉండండి, నిలిచి ఉండండి. నేను వాగ్దానం చేసినటువంటి వాగ్దానం కొరకై మీరు ఏం చేయండి, కనిపెట్టండి. కనుక మీరు వాళ్ళు చెప్పినటువంటి విధంగానే వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారంటే యెరూషలేమునకు వెళ్ళారు. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఏం చేశారట, ఎక్కిపోయారు. జియోన్ అంటే ఆ సియోను కొండ మీద, జియోన్ అంటే అర్థం ఏంటంటే హిబ్రూలో హై ప్లేస్, ఎ చూజన్ ప్లేస్. జియోన్ అంటే ఆ సియోను కొండ మీద పర్టికులర్గా మేడగదిలోనికి వాళ్ళు ఎక్కి వెళ్ళి మరి వాళ్ళందరూ సమావేశమైనట్లుగా వారు ఎవరెవరు అనగా చూడండి, అక్కడ ఒక లిస్ట్ రాయబడింది. పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తులమయి, మత్తయి, అల్ఫై కుమారుడు యాకోబు, జలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యోధ అనువారు. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలు కూడా ఉన్నట్లుగా ఇక్కడ రాయబడింది. యేసు తల్లి అయిన మరియ కూడా ఉంది. అంటే యేసు ప్రభు వారి యొక్క మదర్ కూడా ఈ మేడగదిలో. అంటే దాని అర్థం ఏంటి, పరిశుద్ధాత్మ యొక్క అనుభవాన్ని పొందుకున్నటువంటి గుంపులో యేసు తల్లి అయినటువంటి మరియ కూడా ఉంది. పెంతెకోస్తు దినమున ఆ పారవశ్యంతో నింపబడినటువంటి సమూహంలో తల్లి అయినటువంటి మరియ కూడా ఉన్నట్లుగా రాయబడింది. ఆయన సహోదరులు ఏక మనసుతో ఎడతెగక వారు ఏమి చేయించుండని ప్రార్థన చేయొచ్చు. మీరు గమనించాలి, ఈ సియోను కొండ మీద ఈ మేడగదిలో వాళ్ళు చేరి వాళ్ళు ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. అంటే కంటిన్యూస్గా గ్యాప్ లేకుండా ప్రార్థన చేస్తున్నారు. మీరు కీర్తన గ్రంథం 132వ కీర్తనలో కానీ మీరు చూసినట్లయితే కీర్తన గ్రంథం 132వ కీర్తనలోనికి ఒకసారి మీ బైబిల్ గ్రంథాలని తెరిచినట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది. 13వ వచనంలో చూడండి, యెహోవా సియోనును ఏం చేశాడు, ఆ కొండను, సియోను కొండను అంటే యెరూషలేములో ఆ సియోను కొండను, హై ప్లేస్ అంటే యెరూషలేములో ఈ సియోను కొండ అనేటువంటిది అన్ని కొండల కంటే ఉన్నతమైనటువంటి కొండ, ఈ హై ప్లేస్. దానిని ఏం చేశాడట, ఆయన ఏర్పరచుకొని ఉన్నాడు. తనకు నివాస స్థలముగా దానిని ఆయన కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానం. ఎక్కడ కోరుకున్నాడు, ఆయన చెప్పాడు, మీరు యెరూషలేము నుండి వెళ్ళొద్దాయా, నేను వాగ్దానం చేసినటువంటి వాగ్దానాత్మను మీ మీదకి పంపిస్తానయ్యా, కనుక మీరు అక్కడే నిలిచి ఉండండి అని వాగ్దానం చేసి వాళ్ళతో చెప్పాడు. ఆయన వాళ్ళతో చెప్పి
ప్రియులారా, ఆయన కోరుకున్నట్లుగా ప్రామిస్ చేసినటువంటి అనుభవాలను మనం చూస్తున్నాం. ఇది నేను కోరిన స్థానం, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును, ఇక్కడనే నేను నివసించాను. ఈ ఆది సంఘము ప్రియులారా, ఆది సంఘము ఒక విషయాన్ని మనం గమనించాలి. ఈ సియోను కొండ మీద ఈ మేడగదిలో చేరి ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. సమూయేలు 2వ గ్రంథంలో 5వ అధ్యాయంలో, సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయంలోనికి మనం వెళితే ఐదవ అధ్యాయంలో దీని గురించినటువంటి యొక్క అనుభవం మనకు కనిపిస్తుంది. ఏమిటి? ఈ 4వ వచనం నుండి, దావీదు 30 ఏండ్ల వాడై ఏలన ఆరంభించి 40 సంవత్సరములు ఇజ్రాయేలీయులు ఏం చేశాడట? పరిపాలన చేశాడు. హెబ్రోనులో అతడు యూదా వారందరి మీద 7 సంవత్సరములు 6 మాసములు, యెరూషలేములో ఇజ్రాయేలు యూదా వారందరి మీద 33 సంవత్సరములు పరిపాలన చేశాడు. యెబూసీయులు దేశంలో నివాసులై ఉండగా రాజులను అతని పక్షం వారును యెరూషలేమునకు వచ్చింది. ఈ యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి, అంటే యెబూసు అంటే యెరూషలేమునకు పాత పేరు, ఓల్డ్ నేమ్ ఆఫ్ జెరూసలేం. యెబూసీయులు ఆ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు. దావీదు ఈ పరిపాలన చేయడానికి యెషై కుమారుడైనటువంటి దావీదు పట్టాభిషేకం పొంది ఇక్కడికి రావాలని తలుస్తూ ఉన్నప్పుడు యెబూసీయులు లోపలికి రాకూడదు అన్నట్లుగా భావించి వాళ్ళు ఏం చేశారట? నీవు వచ్చిన ఎడల ఇచ్చటికి గుడ్డివారును కుంటివారును నిన్నేం చేస్తారు? ఒరే, నువ్వు కానీ వస్తే కుంటోళ్ళు గుడ్డోళ్ళకు నిన్ను కొడతారా? ఎవరట? మౌనోళ్ళు కాదు, కుంటోళ్ళు గుడ్డివాళ్ళు అంటరాని వాళ్ళు ఇక్కడ ఉన్నారు అని దావీదుకి ఒక చిన్న తనంతో కూడినటువంటి పదజాలం ఆయనకి ఈ యెబూసీయులు అక్కడ వాళ్ళు వాడుతున్నట్లుగా రాయబడింది. వర్తమానం పడ్డారట. అయినను దావీదు పురమనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరచుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం క్రొత్త నిబంధనలో అపోస్తలుల కార్యాల్లో ఈ మేడగదిలో సియోను కొండ మీద వాళ్ళు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయడం ఎడదెక్క చూస్తున్నాం. కానీ కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే దావీదు అక్కడికి వెళ్ళి దాన్ని స్వాధీనపరచుకున్నాడు. సియోను కొండని స్వాధీనం చేసుకున్నాడు. యెబూసీయులు అంటరాని వాళ్ళని, కుంటి వాళ్ళని, గుడ్డి వాళ్ళని, వీళ్ళని వాళ్ళని అడ్డుగా ఉంచారు. అక్కడ రాకుండా చేయాలని పూనుకున్నారు. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే దేవుని యొక్క ప్రవచనాలని వాళ్ళు ప్రియబిడ్డలారా నమ్మనటువంటి వాళ్ళు గాను, అవి నిరర్థకం చేయాలనేటువంటి తలంపులు కలిగినటువంటి వాళ్ళు గాను, అంత మాత్రమే కాదు దావీదు రాకుండా చేయాలి, దేవుని బిడ్డ అక్కడికి అడుగు పెట్టకుండా ఉండాలి అనేటువంటి తలంపుతో. కానీ వాళ్ళు ఎంతమంది వాళ్ళు ఉన్నప్పటికీ అక్కడికి వెళ్ళి వాళ్ళ మధ్యలోనే ఏం చేశాడట? వాళ్ళు ప్రియబిడ్డ వాళ్ళ మధ్యలోనికి వెళ్ళి అక్కడ కాపురం ఉన్నాడట. వాళ్ళ మధ్యలోనికి వెళ్ళి అక్కడ నివాసం ఉన్నాడు. వాళ్ళ మధ్యలోనికి వెళ్ళి అక్కడ ఆయన నివసించాడు. మొదటి దినవృత్తాంతములు గ్రంథములోనికి కానీ మీరు చూస్తే 11వ అధ్యాయంలో, మొదటి దినవృత్తాంతములు గ్రంథము 11వ అధ్యాయంలో మీరు కానీ చూసినట్లయితే అక్కడ రాయబడినటువంటి మాటలు అక్కడ కొన్ని మనకు కనిపిస్తాయి. ఏంటి అక్కడ కనిపించేటువంటి మాటలు? ఈ 4వ వచనం నుండి కానీ మనం చూస్తూ ఉంటే,
ఆ, ఉమ్, ఆ, 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 ఉమ్, ఆ, 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 ఉమ్, ఉమ్. ఇక్కడ చాలా క్లియర్గా వ్రాయబడినటువంటి మాటలను మనం ఇక్కడ చూస్తున్నాం. చాలా దీవెనకరమైనటువంటి పలుకులు ఇక్కడ గ్రంథస్థం చేయబడినట్లుగా మనం చూస్తున్నాం. చాలా ఆధ్యాత్మికమైనటువంటి తలంపులు ఇక్కడ ప్రియబిడ్డలారా ఈ 11వ అధ్యాయంలో జ్యోతిరాణిని మొదటి దినవృత్తాంతముల గ్రంథం 11వ అధ్యాయంలో ఈ 4వ వచనంలో రాయబడినటువంటి పలుకులను మనం చూస్తా ఉన్నాం. దావీదు ఇశ్రాయేలు అందరూ యెరూషలేము అనబడినటువంటి యెబూసునకు పోయారు. ఆయనతో పాటు ఇశ్రాయేలీయులు అందరూ వెళ్ళారు, ఆయన ఒక్కడే కాదు. ఆ దేశ వాసులైనటువంటి యెబూసీయులు అందరూ అక్కడ ఉన్నప్పటికీ ఈయన రాకుండా అక్కడ కుంటి వాళ్ళని గుడ్డి వాళ్ళని వీళ్ళందరినీ అడ్డుగా కొంతమందిని ప్రవేశింపకూడదని అంటరానటువంటి వాళ్ళని అక్కడ ఉంచినప్పటికీ అక్కడికి వెళ్ళి సియోను కోటను 5వ వచనంలో పట్టుకొని ఎవడు మొదట యెబూసీయులను హతము చేయనో వాడు ముఖ్యుడును సైన్యాధిపతి అగునని దావీదు సెలవీయగా సెరూయా కుమారుడైన యోవాబు అందరికంటే ముందుగా ఎక్కి ఆ ఆధిపత్యమును పొందెను. హల్లెలూయా. అడ్డుబండలుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా జయించి ఈ యెబూసీయులందరినీ కూడా పారద్రోలి ఆధిపత్యం పొంది అతడు దావీదు యొక్క 40 సంవత్సరాల పరిపాలనలో ప్రియబిడ్డలారా యోవాబు సైన్యాధిపతిగా ఉన్నాడు. దావీదు టైంలో ఒక విధంగా చెప్పాలి అని అంటే ఆయన ఈ యొక్క మిలిటరీ అంతటికీ ఆయన అధ్యక్షుడిగా, రక్షణ శాఖ మంత్రిగా, అతడు ఒక సైన్యాధిపతిగా అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ యోవాబు అంత మాత్రమే కాదు, ఇంకా చూస్తే తరువాత దావీదు ఆ కోట యందు నివాసం చేశాడట. తర్వాత 7వ వచనంలో ఉందా? తరువాత దావీదు ఆ కోట యందు నివాసము చేసినందున దానికి దావీదు పురం అని పేరు కలిగి, ఎంత క్లియర్గా రాయబడిందో చూడండి. దావీదు పురము అని పేరు కలిగాను. దావీదు అక్కడ 40 సంవత్సరాలు పరిపాలన చేసి ఈయన రాకుండా అడ్డుబండలుగా కుంటి వాళ్ళని గుడ్డి వాళ్ళని అంటరాని వాళ్ళని అక్కడ అడ్డుగా ఉంచారు. యెబూసీయులు అయినను అక్కడికి వచ్చి వాళ్ళందరూ జయించి అక్కడే నివాసం ఉన్నందున దానికి దావీదుపురం అనేటువంటి పేరు కలిగారు. 8వ వచనం, దావీదు మిల్లో మొదలుకొని చుట్టూను పట్టణం ఏం చేశాడట? చుట్టూ కూడా ఆ యెరూషలేము ఆ సియోను కొండ మీద చుట్టూ కూడా ఆ పట్టణం అంతటిని కట్టించాడట. 40 years లో కట్టించాడట. తర్వాత చూడండి, యోవాబు పట్టణంలో మిగిలిన భాగములను కూడా ఏం చేశాడు? బాగు చేశాడు. సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడై ఉండగా దావీదు ఆ ప్రకారము అంతకంతకు ఏమాయనో అధికుడగుచున్నాను. ఎందుకు ఈ మాటలు చెప్పుకొచ్చానంటే పాత నిబంధనలో దావీదు గారు ఈ మేడగది అనుభవాన్ని కోరుకున్నటువంటి వాడుగా రాకుండా చేయాలని యెబూసీయులు చూశారు. వెళ్ళకూడదని అడ్డుబండలుగా కొంతమందిని అక్కడ పడేశారు. కానీ అక్కడికి వెళ్ళి దేవుని యొక్క తోడును కలిగినటువంటి వాడే అంతకంతకు అధికుడయ్యాడు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తా, నేడు మనం అంతకంతకు అధికులం అవ్వాలంటే నేడు సియోను ఏదంటే నేటి మన మందిరమే. దేవుని స్తోత్రం కలుగునుగా. మనము అంతకంతకు అధికులం అవ్వడానికి అలనాడు దావీదుకి ఇచ్చినటువంటి సియోను కోట, మన పూర్వీకులకు ఇచ్చినటువంటి సియోను కోట నేడు నీవు ఆరాధన చేస్తున్నటువంటి దేవుని స్థలమే. ఆ స్థలములోనికి వచ్చి మన పూర్వీకులు వాళ్ళు ఏం చేశారంటే ఎడతెగక ప్రార్థన చేశారు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ఏ విధమైనటువంటి మధ్యలో ఏదన్నా నేను మాట చెప్తాను, ఎప్పుడైనా
ఆరాధనలో మనం జరుగుతున్న ఏదైనా ఒక విషయం జరుగుతున్నప్పుడు మధ్యలో ఎవరు మాట్లాడకూడదు, పక్కన వాళ్ళతో ఎవరు మాట్లాడు, వ్యర్థమైనటువంటి మాట మాట్లాడకూడదు. కేవలం దేవుణ్ణి మాత్రమే స్తుతించాలి, దేవుణ్ణి మాత్రమే మహింపరచాలి. ఎడతెగక అంటే అర్థం ఏమిటంటే, ప్రియబిడ్డలారా, మనందరికీ తెలుసు కదా, ప్రసంగి గ్రంథంలో రాయబడి ఉంటుంది, ముక్కావాణి తైలములో చిన్న చచ్చనీయగ పడితే, ప్రియబిడ్డలారా, ఆ ముక్కావాణి తైలమంతా కూడా ఏమైపోతుంది? దుర్వాసన వచ్చేస్తుంది. అంటే నీవు 100 మాటలు, పవిత్రమైన మాటలు మాట్లాడచ్చు, ఒక్క లోక సంబంధమైన మాట మాట్లాడితే అదంతా కూడా ఏమైపోద్ది? దుర్వాసనే. గుర్తుపెట్టుకోండి. నువ్వు గంట ప్రార్థన చేయొచ్చు, ఒకవేళ నీకు చాలా చరిత్ర ఉండొచ్చు, నీకు బ్యాక్గ్రౌండ్ చాలా ఉండొచ్చు, కానీ చచ్చిన ఈగ, చిన్న ఈగ ముక్కావాణి తైలంలో, ఆ పెర్ఫ్యూమ్లో కానీ పడితే అది చెడు వాసన ఎలాగైతే వస్తుందో పిల్లగా నీ జీవితంలో కూడా కొంచెము బుద్ధిహీనత లోపించి మనము మన యొక్క ఆత్మీయ స్థితిని పాడు చేసుకుంటున్నాను. ఇశ్రాయేలీయులు వాళ్ళందరినీ దావీదు తోడుకుని వెళ్ళాడు, తనొక్కడే వెళ్ళాడు. యెరూషలేమునకు, ఆ సియోను కొండ మీదకి ఇశ్రాయేలీయులందరినీ తోడుకుని వెళ్ళాడు. అబ్బాయి, యెబూసీయులు వీళ్ళందరూ రానేకుండా చేస్తున్నారా, వీళ్ళని ఎవరు జయిస్తారంటే యోవాబు నిలబడ్డాడు. దేవుని సేవకుడు ప్రియులరా, దేవుని యొక్క సంఘ పరిచర్య చేసుకుంటూ ముందుకు వెళుతున్నప్పుడు దేవుని సేవకుల పక్షముగా మోసే టైంలో అహరోను, హూరులు ఎలాగైతే వాళ్ళు సహాయం చేశారో, దావీదు టైంలో ఈ యోవాబు ఎలాగైతే నిలబడి విజయానికి కారకుడయ్యాడో, సంఘంలో విశ్వాసులు ప్రియులారా దైవజనునికి ఏం చేయాలంటే చేయూతనివ్వాలి, సహకారాన్ని ఇవ్వాలి, ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. అప్పుడే మనలో, మన జీవితాలలో, మన కుటుంబాలలో మనం ఏం చూస్తామంటే అంతకంతకు అభివృద్ధిని మనం చూస్తాం. మనం ఇందాక ఆ మొదటి దినవృత్తాంతముల గ్రంథం 11వ అధ్యాయంలో అతడు అంతకంతకు ఏమాయను? అధికుడాయను, అంతకంతకు అధికుడాయను. మనము మన యొక్క జీవితాలలో అంతకంతకు అధికమై వృద్ధి చెందినటువంటి అనుభవాలు మన జీవితాల్లో పొందలేకుండా ఉండడానికి కారణం ఏంటి అని అంటే, ప్రియబిడ్డలారా, ఈ ప్రోత్సాహకరమైనటువంటి వ్యక్తులు ఉండడం లేదు. అహరోను, హూరులు లాంటి మోసే వాళ్ళకి ఎలాగైతే సహాయపడ్డారో, దావీదు గారికి యోవాబు లాంటి ఆయన విజయము పొందడానికి ఉపయోగపడ్డాడో, ఇలాంటి వాళ్ళు కావాలి. యేసును ఆయన గెత్సేమనే కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆయన శిష్యులను వెంట పెట్టుకుని వెళ్ళాడు, పేతురు, యోహాను, యాకోబుని. తీరా అక్కడికి వెళితే వాళ్ళు ఏం చేశారు? ఆయన నిద్రపోతున్నారు. ఆయన ఒక్క గడి అయినను మీరు మేలుకొని ఉండలేరా అని చెప్పి వారిని ముమ్మారు ఆయన తట్టి లేపి వారిని ప్రియబిడ్డలారా ఎంతగానో ప్రేరేపణ కలుగు చేసి ఉత్తేజపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కనుక ప్రియులారా, దేవుడు ఈ పరిశుద్ధాత్మ ఈ యొక్క సంఘం మీదకి దిగి వచ్చిన రోజున దేవుడు నిన్ను కూడా, నన్ను కూడా, మనల్ని కూడా ప్రేరేపిస్తుండగా నీ జీవితంలో, మన జీవితంలో విజయానికి మనం చేరువగా, మనము హై ప్లేస్ లో, అనగా ఆ యొక్క సియోను కొండ మీద దేవుని ఆరాధన చేస్తూ మనమందరం విజయ సారథులుగా సాగిపోవాలి అని అంటే, దేవుని యొక్క దావీదు ఎవరిని పోలిన వాడిగా ఉన్నాడంటే దేవుని సేవకుడు పోలిన వాడిగా ఉన్నాడు. యోవాబు ప్రియబిడ్డలారా ఒక పరిచారకుడిలాగా ఉన్నాడు, సహాయం చేశాడు. అతడు తద్వారా ఒక ముఖ్యుడుగాను, సైన్యాధిపతిగా అతడు ఎంపిక చేయబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు వారు ఇక్కడ క్రొత్త నిబంధనలో ఆయన ఆరోహణుడు అవుతూ అపోస్తల కార్యాల్లో ఆయన వాగ్దానం చేశాడు, అబ్బాయి నా మాట వినండి, మీరు యెరూషలేము నుండి వెళ్లకుండా ఇక్కడే ఉండండి, అంటే ఆ సియోను కొండ మీదే ఉండండి, ఆ హై ప్లేస్ లోనే ఉండండి, ఆ చూసన్ ప్లేస్ లోనే ఉండండి. నేను ఏర్పరచుకున్నటువంటి, నేను నివసించేటువంటి ఆ స్థలంలోనే మీరు ఎటు వెళ్లకుండా అక్కడే ఉండండి, అక్కడే కనిపెట్టండి అని వారికి వాగ్దానం చేస్తే, ఆ వాగ్దానం కొరకు అక్కడ ఉండి వాడు కనిపెట్టినప్పుడు ఈ దినమున పెంతెకోస్తు పండుగ దినమున వారు ఏం పొందుకున్నారంటే, వారు పరిశుద్ధాత్మను వారు
వారందరూ కూడా ఏం చేశారు? వారందరూ 4వ వచనం, అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 4వ వచనం చూస్తూ ఉంటే అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో వారు మాట్లాడసాగి. అందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. హల్లెలూయా. ఈనాడు సంఘంలోనండి గొంతు చించుకున్నా సరే, ఎన్ని గంటలుగా అవసరమైతే ప్రియబిడలారా ఒకవేళ ప్రసంగానికి మార్కులు వేయడానికి చూస్తారు. అయ్యగారి ప్రసంగానికి మార్కులు ఎందుకండి? దేవుని వాక్యానికి మార్కులు ఎందుకండి? దేవుని వాక్యం బాగుంది బాగోలేదని నువ్వు మార్కులు వేయడానికి అసలు నీకు అర్హత ఉందా? ఆర్ యు కేపబుల్? దేవుని యొక్క సేవకుడు విత్తినటువంటి వాక్యానికి ప్రియబిడలారా నువ్వు మార్క్స్ వేయడానికి నిజంగా నీవు అర్హుడువా? మనము ప్రియబిడలారా అందరము పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. అందరూ కూడి ఉన్న వారందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. ఇది ప్రియబిడలారా నెరవేర్చబడినటువంటి కార్యం దేవుని. ఎందుకనంటే ఈ దేవుని యొక్క వాగ్దానము ఈ 132వ కీర్తనలో కూడా మీరు చూస్తూ ఉంటే 12వ వచనంలో యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను, ఆయన మాట తప్పనివాడు. ఇక్కడ మనము ఈ క్రొత్త నిబంధనలో ఆయన ఆరోహణ అవుతూ ఆ కొండ మీదకి తీసుకుని వెళ్ళి ఆ తోబోరు కొండ దగ్గర ఆయన వాగ్దానం చేశాడంటే ఇక్కడే కాదు, ఆయన దావీదుతోనే వాగ్దానం చేశాడు. మీరు యెరూషలేము నుండి వెళ్ళొద్దాయా, ఈ సియోను కోటను దీన్ని విడిచిపెట్టొద్దాయా అని వాగ్దానం చేశాడు. సత్య ప్రమాణం అట. ఏ ప్రమాణం? సత్య ప్రమాణం. అందుకనే ఈ రోజు కొరకైనటువంటి సువార్త లేఖన భాగంలో యోహాను సువార్తలో మీరు కానీ చూసినట్లయితే, సువార్త లేఖనంలో మీరు కానీ గమనించినట్లయితే అక్కడ ఈ కొన్ని పదాలు అక్కడ సంబోధించుట మనం చూస్తూ ఉంటాం. 20వ అధ్యాయంలో ప్రియబిడలారా అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఏమిటి అని అంటే, వాళ్ళు పునరుద్ధరణుడై తిరిగి లేచిన తర్వాత, యేసు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత వారు ఆ గదిలో తలుపులు వేసుకున్నారు. బిక్కుబిక్కుమంటూ వాడు. యేసు వచ్చి వారి మధ్యలో నిలిచి, మీకేం కలుగును గాక, సమాధానం కలుగును గాక, మీకు సమాధానం కలుగును గాక. ఒక విషయం చెప్తాను నేను. మత్తయి సువార్తలో 3వ అధ్యాయం 16వ వచనంలో యేసు వారు బాప్తిసం పొందినటువంటి అనుభవం కనిపిస్తుంది. మత్తయి సువార్త చదవద్దులేనా? మత్తయి సువార్త 3వ అధ్యాయం 16. యేసు వారు బాప్తిసం పొందినప్పుడు ఆయన నీళ్లలో నుండి ఆయన బయటికి వచ్చినప్పుడు ఇదిగో ఆకాశం ఏమైందట, తెరవబడెను. దేవుని ఆత్మ ఎట్లా చెప్పాలి? పావురము వలె పెరిస్టరా అనే పదం వాడబడింది గ్రీక్ భాషలో. పెరిస్టరా అంటే విచ్ మీన్స్ పవిత్రమైనటువంటి పక్షి. లేవ్యాకాండంలో 11వ అధ్యాయంలో ఇవి రాయబడి ఉంటుంది. అపవిత్రమైన పక్షులు, పవిత్రమైన పక్షులు. పవిత్రమైనటువంటి పక్షుల్లో ఉన్నటువంటి ఈ పెరిస్టర పావురం రూపంలో పరిశుద్ధాత్మ ఆయన మీదకి దిగి వచ్చినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. పరిశుద్ధాత్మకు సంకేతంగా పావురం కనిపిస్తా ఉంది. పరిశుద్ధాత్మకు ప్రియబిడలారా సంకేతంగా కనిపిస్తా ఉంది పరిశుద్ధాత్మ ప్రియబిడలారా. అందుకనే మత్తయి సువార్తలో కానీ మీరు 10వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనము గమనించినట్లయితే ఒక బలీయమైనటువంటి మాట మీరు కనిపిస్తారు. 16వ వచనంలో, 10వ అధ్యాయం 16వ వచనంలో, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మలను పంపుతున్నాను కనుక పాముల వలె వివేకులను, పావురముల వలె మీరు ఎలా ఉండాలి? ఎస్ అంటే దీని అర్థం పావురం అసలు ఎందుకు సంకేతంగా సంజ్ఞగా అక్కడికి ఆయన దానిని ప్రస్ఫుటపరిచాడు అని అంటే, నిష్కపటమైనటువంటి అనుభవం. అక్కడ నిష్కపటమైనటువంటి అనుభవం, కపటము లేనటువంటి ఆ యొక్క పక్షి.
నిష్కపటమైనటువంటి పావురము పోలినటువంటి ఒంటరిగా మీరు జీవించండి. నిష్కపటమైనటువంటి ఆ యొక్క వ్యక్తిత్వాన్ని కలిగినటువంటి వాళ్ళుగా మీరు జీవించండి. పరమగీతాల్లో 6వ అధ్యాయంలో 9వ వచనాన్ని చూడండి. పరమగీతాల్లో 6వ అధ్యాయము 9వ వచనంలో కానీ మీరు కానీ చూసినట్లయితే, నా పావురము నా నిష్కళంకురాలు ఒకతే అంటున్నాడు. నిష్కళంకురాలు అక్కడేమన్నాడు? నిష్కపటమైనటువంటిది. నిష్కపటము, నిష్కళంకము, ఈ రెండు చాలా పవర్ఫుల్ వర్డ్స్. ఈ పెంతెకోస్తు పండుగను దేవుడు ఎందుకు ప్రస్ఫుటపరుస్తున్నాడంటే, దేవుని బిడ్డలమైనటువంటి మనము, యేసయ్య లేడు కదా, ఆదరణకర్తలు కదా ఆయన అప్పగించింది, ఆయన కనపట్టలేదు కదా అని సంఘము ప్రియబిడ్డలు అనుకుంటున్నటువంటి తరుణంలో మీరు నేను మనమందరం కూడా ఎలాగుండాలంటే, ప్రియబిడ్డలారా, నిష్కళంకమైనటువంటి పౌరాల వలె జీవించాలి. అంత మాత్రమే కాదు ప్రియబిడ్డలు, నిష్కపటమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి పౌరాల వలె మనం నడుచుకోవాలి. ఈ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తా. కొందరు ఇళ్లలో ఏం చేస్తారంటే, పౌరాలను పెంచుకునేటువంటి వాళ్ళకి తెలుసు. కొంతమంది పావురాలని పెంచుకోవడానికి ఇష్టపడరు. ఎందుకనంటే పౌరం ఏం చేస్తుంది చెప్పండి? కరెక్ట్గా చెప్తాను. ఏం చేస్తుంది? మూలుగు లేవగానే మూలుగుట మనం వినకూడదు. కొంతమందికి ఇండ్లలో కూడా లేచి లేవడంతోనే ప్రార్థన చేస్తూ ఉంటే, కొంతమంది మూలుగుతూ ప్రార్థన చేస్తే ఇష్టం ఉండదు వాళ్ళకి. నేను ఒకసారి ప్రియబిడ్డలారా సువార్త పరిచర్య కొరకే ఒక ఊరికి వెళ్ళాను. ఒక ఇంటిలో నాకు విడిది గది ఇచ్చాను. తెల్లవారుజాము 4 o'clockకి నేను సెషన్ తీసుకోవాలి. తెల్లవారుజాము మార్నింగ్ సెషన్ తీసుకోవాలి. తెల్లవారుజాము 4 o'clock సెషన్. నైట్ 12 గంటల వరకు మీటింగ్ జరిగింది. కొద్దిసేపు విరామం తీసుకున్నాం. మళ్ళీ మార్నింగ్ తెల్లవారుజాము సెషన్ తీసుకోవాలి. ఒక ఇంట్లో నాకు విడిది ఇచ్చాను. 3:30 గంటలకే నేను అంతకంటే ముందుగానే లేచిపోయి ఫ్రెష్ అయి ప్రార్థన చేసుకొని ఇక వారిని ఆ సెషన్ తీసుకోవడానికి సిద్ధపడి వెళుతున్నాను. ఆ ఇంటి ప్రియబిడ్డలారా ఇంటి యజమానుడు ఏం చేస్తున్నాడంటే, ఆ గోడ పట్టుకుని తచ్చట్లాడుతున్నాడు. ఆ ఇంటి యజమానుడు ఏం చేస్తున్నాడు? తచ్చట్లాడుతున్నాడు. నేను అనుకున్నాను, ఈయనకి చీకటి అనుకుంటా, చీకట్లో కనబడదు అనుకుంటా, ఈయనకి గోడ పట్టుకుని వెళ్తున్నాడు అనుకున్నా. సంజీవరావు బాబు మీరు కాదండి, సంజీవరావు, ఆయన పేరు సంజీవరావు ఏంటి బాబు నీకంటే మాట్లాడట్లా. ఆయన పేరు సంజీవరావు. సంజీవరావు అంటే మాట్లాడట్లా. ఏంటి ఈయనకి ఏమన్నా బలహీనత ఉందా? ఎందుకు మాట్లాడట్లేదు? ఏంటంటే కొంచెం వెళ్ళిన తర్వాత తీరా చూస్తే ఆయనట లేవగానే ఏం చేయాలంటే వాళ్ళ ఆవిడ ముఖం చూడాలంట. అది అసలు అప్పుడు దాకా ఎవరి ముఖం చూడదట ఆయన. ఎవరి ముఖం? భార్య ముఖం. కొంతమంది తంతులు ఎలాగుంటాయి, కొంతమంది యొక్క జీవితాలు ఎలాగుంటాయి. లోక సంబంధమైనటువంటి ప్రియబిడ్డలారా, అసలు దేవుడు అర్థమవలే దిద్దేటువంటి దేవుని యొక్క వాక్యాన్ని లేచి లేవడంతోనే నువ్వు లేచి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకొని నువ్వు ప్రార్థన చేసుకొని ప్రార్థనలో ఎదగడం లేకపోయి లేవగానే ఆవిడేంటి ఆ మంగళసూత్రం తీసి బయట వేసింది. నేను చూస్తున్నాను, మంగళసూత్రం తీసి ఆవిడ. ఈయనేమో 7 కళ్ళు, ఒక్క కళ్ళు కాదు ఈయనకి 7 జతల కళ్ళు వేసుకుని చూసినట్లుగా, ఎప్పుడు కనపడింది ఒకేసారి కనపడినట్టుగా ఇట్లా గుడ్డప్పకి ఆ లావుని చూస్తున్నాడు. ఆవిడేం చేస్తుంది? ఆ మంగళసూత్రాన్ని అట్లా బయటకు తీసి అని ఏం చేస్తుంది? ముద్దు పెట్టుకుంటుంది. ఎంత ఇది ఈనాటి ఈ సాంప్రదాయాలు చూసిన తర్వాత, ఇదంతా అయిన తర్వాత ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజు ప్రియబిడ్డలు మార్నింగ్ సెషన్లో
వాక్యం ద్వారా దేవుడు వాళ్ళతో మాట్లాడాడు. అది అయిన తర్వాత ప్రియబిడ్డలారా, ఆ సోదరుడు వచ్చి నా కాళ్ళ మీద పడినాడు, ఏడుస్తున్నాడు. ఈరోజు విత్తబడినటువంటి వాక్యం అయ్యాను నేరుగా పరిశుద్ధాత్మ దేవుడు నాతోనే మాట్లాడినట్లుగా. ఈనాడు చాలా మంది లోక సంబంధమైనటువంటి ఆచారాలకు ఇంపార్టెన్స్ ఇస్తారు, ఆత్మీయతకు చోటివ్వరు అనేటువంటి విషయాలను ప్రియబిడ్డలాగా హెచ్చరిక చేసినప్పుడు అతడు మనసాక్షి కలిగినటువంటి వాడై తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఆ సంవత్సరం అతను మారు మనసు పొంది అతను బాప్తిసం తీసుకున్నాడు. తన భార్య బాప్తిసం తీసుకుంది, తన కుమార్తె బాప్తిసం తీసుకుంది, తన యొక్క అల్లుడు గారు బాప్తిసం తీసుకున్నాడు. తన కుటుంబం అంతా బాప్తిసం తీసుకొని రక్షించబడినటువంటి అనుభవాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. కనుక దేవుని బిడ్డలైనటువంటి వాళ్ళు నిష్కపటమైనటువంటి పావురాల వలె ఉన్నారు. అంత మాత్రమే కాదు, పావురాలను పెంచే వాళ్ళ గురించినటువంటి చెప్పాను నేను ఎప్పుడైనా. అది దాని యొక్క నెస్ట్ అనగా గూడులో దాని యొక్క ఒకవేళ దాని యొక్క ఎగ్స్ని కానీ ఎవరైనా టచ్ చేశారని అది కానీ ప్రియబిడ్డలారా అది చూడడం కానీ లేకపోతే అది తాకినట్టు అది ఊరికి పసికట్టేస్తుంది. తెలిస్తే మళ్ళా వాటి దగ్గరకు కూడా రాదు. మీరు తెలుసా లేదో, యజమాని అవ్వచ్చు, ఇంటి వాడవచ్చు, కానీ ఆ గుడ్లను తాకాడని తెలిస్తే దాని జోలికి వెళ్ళదు. అది ఆ గుడ్ల దగ్గరికి వెళ్ళదు, అది దూరంగా ఉంటుంది. అందుకనంటే ఈ లోక మాలిన్యము అది ఎలా కనిపిస్తుందంటే అంత పవిత్రమైనటువంటి పక్షిగా ఉన్నది కాబట్టి అల్నాడు ప్రియబిడ్డల ఆది కాలంలోనే దేవుడు ప్రియబిడ్డల నోవహు గారి టైంలో ఆ యొక్క పావురం ప్రియబిడ్డల వెళ్ళి ఏం చేసిందంటే ఆ ఒలీవల ఆ ఆకును నోటను కరుచుకొని వచ్చి మళ్ళీ తిరిగి ఆ ఓడలో ప్రవేశించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాకిని వదిలితే అది ఏం చేసింది? కళేబరాల మీదే అది నివసించేసింది. అంత మాత్రమే కాదు, మీరు బర్డ్స్లో కానీ మనము ఆహారముగా తీసుకునేటువంటి వీటన్నిటిలో చేదు పదార్థం ఉంటుంది. దీనిలో ఏముండదో చేదు ఉండదు. అంటే ఇవన్నీ ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే అపవిత్రతకు తావులేనటువంటిది, ఇది పరిశుద్ధమైనటువంటిదిగా. యేసునాయన పరిశుద్ధుడు, పావురము పరిశుద్ధమైనటువంటిదిగా. అలనాడు బలి అర్పణ చేసేటప్పుడు కూడా ప్రియబిడ్డలారా ఒకవేళ వాళ్ళు గొర్రె పిల్లలు కానీ ఇవ్వలేనటువంటి స్థితిలో ఒకవేళ ఉండుంటే, వాళ్ళు పేదవాళ్ళు అయితే వాళ్ళు ఏం చేయొచ్చు? వాళ్ళు పావురాలను ప్రియబిడ్డలాగా వాళ్ళు దేవునికి బలిగా ఆ రోజు ఓల్డ్ టెస్టమెంట్ ఇవ్వచ్చు. అంటే ఆ రోజుల్లో ఇది పవిత్రమైనటువంటి వాడుగా చూస్ చేశారు. కొత్త నిబంధనలో ప్రియబిడ్డలారా ఈ పెంతెకోస్తు పండుగ దినమున పావురము అనేటువంటి అనుభవాన్ని అట్లా ఎందుకు ఆయన మీదకి ఆ పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు ఆ పావుర రూపంలో ఎందుకు సంకేతంగా దాన్ని పరిచాడంటే నేను మనం అలాంటి నిష్కలంకమైనటువంటి అలాంటి ప్రియబిడ్డలారా నిష్కపటమైనటువంటి పవిత్రమైనటువంటి జీవని మనం జీవించాలి. నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. పెంతెకోస్తు పండుగ రోజున మనం గమనించాల్సింది ఏంటంటే ప్రియబిడ్డలారా అలాంటి అనుభవం కావాలి, అలాంటి వ్యక్తిత్వం కావాలి, అలాంటి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని దేవుడు ఆయన ఆస్వాదిస్తున్నాడు. అలాంటి వారిని నేను కోరుకుంటున్నాను. ఆయన పరిశుద్ధ మందిరాన్ని కోరుకున్నాడు, పరిశుద్ధ స్థలాన్ని నేను కోరుకున్నానని ప్రియబిడ్డలారా దినవృత్తాంతముల గ్రంథములో మనం 7వ అధ్యాయంలో కానీ మనం చూస్తూ ఉంటాం. పరిశుద్ధమైనటువంటి మందిరాన్ని ఆయన కోరుకున్నాడు, పరిశుద్ధతను ఆయన కోరుకున్నాడు, సియోను కొండను కోరుకున్నాడు, పవిత్రమైనటువంటి పావురం అనే అనుభవాన్ని, అంటే పావురాన్ని కోరుకోవడం కాదు కానీ పావురం పోలినటువంటి నేను నైజాన్ని మనం కలిగి ఉండాలని ప్రభు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈనాడు కుటుంబాలలో ఒక విషయాన్ని మీకు తెలియచేస్తా, మీ అందరికి తెలియచేసి నేను ముగించేస్తా. ఆత్మీయంగా ప్రియబిడ్డలారా ఆత్మీయంగా మీ అందరికీ తెలియచేస్తా. పూర్వము
ఇప్పుడు ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ రాకమునుపు దేన్ని వాడేవాళ్ళు పూర్వీకులు? వీటినే ఈ సమాచారాలను చేరవేయడానికి దేన్ని వాడేవాళ్ళు? దీన్ని వాడేవాళ్ళు. అంత మాత్రమే కాదు ప్రియబిడ్డలారా, శాంతికి సమాధానానికి సంకేతంగా ప్రియబిడ్డలారా వాళ్ళు దేనిని వాళ్ళు విడిచిపెట్టేవాళ్ళంటే దేనిని? ఈ పౌరాన్ని విడిచిపెట్టేటువంటి వాడు, పౌరాన్ని ఎగరవేసేటువంటి వాడు. ఈనాడు ఈ పెంతెకోస్తు పండుగ దినమున ప్రియబిడ్డలారా అలనాడు అందరి మీద పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు అంటే అర్థం ఏమిటంటే అందరూ కూడా ఆ పరిశుద్ధాత్మను పొందుకోవాలనేది ఆయనకు కాంక్ష, ఆ శాంతిని. అందుకనే యోహాను సువార్తలో ఒక మాట అంటాడు. యోహాను సువార్తలో ఒక బలమైనటువంటి మాటను జ్ఞాపకం చేస్తాడు. 14వ అధ్యాయం 27వ వచనంలో, శాంతిని మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను. అంటే దాని అర్థం ఏమిటి? ప్రియబిడ్డలారా పరిశుద్ధాత్మను ఆయన మనకిస్తున్నాడు. పరిశుద్ధాత్మను ఆయన ఆదరణకర్తను మనకి ఇస్తున్నప్పుడు ప్రియబిడ్డలారా శాంతిని మన కుటుంబాలలో సమస్యలు. ఈరోజు మన యొక్క ధ్యానాంశం ఏమిటంటే ఎన్నో అలజడుల మధ్యలో అనిశ్చతలతో కూడినటువంటి ఈ యొక్క లోకంలో దేవుని స్వరం కనుక నీ డిస్టర్బెన్సెస్ కుటుంబాలలో ఉంటున్నప్పుడు నీవు ఎక్కడికి వెళ్ళాలి అని అంటే, నువ్వు ఫ్యామిలీ స్ట్రగుల్, లేకపోతే నీ ఉద్యోగంలో కానీ స్ట్రగుల్, నీ వ్యక్తిగతమైనటువంటి మనసులో మైండ్లో ఒక పీస్ ఆఫ్ మైండ్ లేకపోతే నీవు ఎక్కడికి రావాలంటే సియోను కొండకు రావాలి, యెరూషలేమునకు రావాలి. యెరూషలేము అంటే సియోను అని చెప్పాను కదా, మీరు యెరూషలేము అంటే దేవుని మందిరం అని. దాన్ని విడిచిపెట్టకూడదు. అక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటే నా శాంతిని నీకు ఏం చేస్తాను? నీకు అనుగ్రహిస్తాను. లోకం ఇచ్చినట్టు కాదు. అంటే అర్థం ఏంటి? ఈనాడు సమాధానం కోసం, ఏదో టెంపరీ రిలీఫ్ కోసం, ఏదో బాధలు మర్చిపోవడం కోసం ఏం చేస్తున్నారంటే కొన్ని వందలు ఖర్చు పెట్టి ఏదో మత్తుపానీయాన్ని కొనుక్కొని ఆ కాసేపు ప్రియబిడ్డలారా నేను బాధలు మర్చిపోవడానికి నేను అది తాగుతున్నానని అంటాడు. లేకపోతే ప్రియబిడ్డలారా కాసేపు ఉల్లాసాన్ని పొందడానికి నేను సర్కస్కి వెళ్ళానండి అని అంటాడు. లేకపోతే నేను ఆనందాన్ని పొందడానికి కాసేపు నేను సినిమా హాల్కి వెళ్ళానండి అని అంటాను. ఒకవేళ ఆహ్లాదాన్ని అక్కడ పంచి ఇచ్చేటువంటి వ్యక్తులు ఉంటారు, కానీ వాళ్ళ జీవితాలను కూడా మీరు వెలికి తీస్తే మీకు తెలుసో లేదో ప్రియబిడ్డలారా సినిమా ఫీల్డ్లో ప్రియబిడ్డలారా సిల్క్ స్మిత అనేటువంటి ఒక ఆవిడ ఉండేది. ఆవిడను చూసి ఎంతమంది వెంపర్లాడేవాళ్ళు. చెన్నైలో శ్రీనగర్లో ఆవిడ నివసించేది. కానీ ఒకనాడు ఆవిడ చనిపోయింది. ఆవిడ అంతను ప్రియబిడ్డలు చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి. ఆవిడ సొంతూరు ఏలూరే, సొంతూరు దెందులూరే. ఆవిడ అంతను చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి. అనేక మందిని ఆకర్షించింది. లోక సంబంధమైనటువంటి సంతోషాన్ని శారీరకంగా ఆమె ద్వారా పొందడం చాలా మంది ప్రయత్నం చేశారు. కానీ లోకంలో ఆమె నృత్యాల ద్వారా, ఆమె జీవితం ద్వారా, వీడి ద్వారా లోక సంబంధమైన సంతోషం పంచింది. కానీ చివరికి తనకి జీవితాన్ని తనకు తానే బలవన్మరణానికి గురి చేసుకుని తను చనిపోయింది. అంటే అదే లోకం ఇచ్చేటట్టుగా కాదు నేను ఇచ్చేటువంటి శాంతి సమాధానం. అలాంటిది కాదు నేనిచ్చే సమాధానం. రియల్ పీస్ షలోమ్. హల్లెలూయా. అంటే వాళ్ళు ఎంత నవ్వించినా విషాదపు గడియలు, విషాద ఘట్టములు వాళ్ళ జీవితాల్లో ఉండి వాళ్ళుగానే రక్షించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన వెళుతూ ఆయన ఆదరణకర్తను, ఉత్తరవాదిని, ఆయన పరిశుద్ధాత్మను. ఇంగ్లీష్లో ఏమని నోట్ చేశారంటే హెల్పర్ అనే పదం నోట్ చేయబడింది ఇంగ్లీష్ బైబిల్లో. హెల్పర్. ఆయన ఎవరికి హెల్పర్? అందరికీ హెల్పర్. ఆయన ఎవరికి హెల్పర్ అంటే ప్రియబిడ్డలారా ఏ వ్యత్యాసం లేదు. ఏ కులము అనేటువంటి వ్యత్యాసం లేదు. ఏ స్థాయి అనే వ్యత్యాసం లేదు. ఎవరైనా వ్యత్యాసం, అందరికీ హెల్పర్ ఆయన. అందరి మీద ఆయన పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. ఆయన వ్యత్యాసం లేకుండా
అందరిపైన పరిశుద్ధాత్మను వారు కూడి ఉన్న ఇల్లంతా కూడా పరిశుద్ధాత్మ చేత ఏమాయను నిండెను. కూడి ఉన్న వారందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ కొల ఏమన్నా తేడా ఉందా? అక్కడ ఏమన్నా ప్రియబిడ్డలారా భేషజాలు ఇంకేమన్నా కలిగినటువంటి వాడిగా వాళ్ళు ఉన్నారా? ఏమీ లేదు, ఏమీ లేదు. కనుక నా ప్రియమైనటువంటి వారులారా, మీరు నేను మనమందరూ కూడా మనం అలాంటి వాటన్నిటిని కూడా ప్రక్కన పెట్టి మనం ఆధ్యాత్మికంగా మనందరం ఒకటిగా కలిసి దేవుని యొక్క మందిరమైనటువంటి సియోను కోటలో అనగా దేవుడు మనకిచ్చిన మందిరంలో ఎడతెగక వారు ప్రార్థన చేసినట్లుగా మనం కూడా ప్రార్థన చేయగలిగితే, దావీదు గారు ఎంత అడ్డంకులు ఎదురైనప్పటికీ ఆ సియోను కోటను చేజిక్కించుకొని అక్కడే నివాసం ఉన్నట్లుగా దావీదు వలె మనం కూడా ప్రియబిడ్డలారా మోర్ టైం ఇక్కడ స్పెండ్ చేయడానికి పూనుకుంటే ప్రియబిడ్డలారా అతడు అంతకంతకు ఏమాయనో అది కూడా ఆయన, అంతకంతకు అది కూడా ఆయన. మన జీవితాలలో అంతకంతకు వర్ధిల్లినటువంటి అనుభవాలు మీరు సమయంలో 2వ గ్రంథము 5వ అధ్యాయంలో 10-11 వచనాల్లో మీరు చూస్తే ప్రియబిడ్డలారా దావీదు అంతకంతకు ఏమైనా వర్ధిల్లెను. వృత్తాంతముల గ్రంథము 11వ అధ్యాయంలో మీరు అక్కడ చదువుకుంటే అతడు అంతకంతకు అది కూడా ఆయను. నీ జీవితాల్లో, నీ కుటుంబాల్లో, నీ వ్యక్తిత్వాల్లో నీవు నేను మనం అంతకంతకు వర్ధిల్లాలి, అధికంగా నీవు దీవించబడాలి అని అంటే నీవు సియోనుకు రాకుండా, సియోనుకు కాకుండా నువ్వు ఎన్ని చేసినా సరే నీవేమి పొందలేవు. కనుక ఈ పెంతెకోస్తు పండుగ రోజున దేవుడు మనకిచ్చినటువంటి ఇంపార్టెన్స్ ఆఫ్ సియోన్ దాన్ని గుర్తించాలా. ఈ దేవుని మందిరమైనటువంటి హై ప్లేస్ అయినటువంటి దేవుని మందిరములో మీరు నేను మనం నిలిచి ఉండి ప్రార్థన చేయగలిగితే నీవు నేను మనము అంతకంతకు వర్ధిల్లినటువంటి అనుభవాలను మనం పొందుకుంటాం. అంతకంతకు మనం దీవెనప్రాయమైనటువంటి అనుభవాలను పొందుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. కనుక నా ప్రియమైన వారులారా మేడగదిలో మరి వాళ్ళు ఆ తలుపులు వేసుకున్నప్పుడు యేసు వచ్చి వారి మధ్యన నిలిచి వారికి పరిశుద్ధాత్మను ఏం చేశాడట? ఆయన ఊదాడు. యోహాను సువార్త ఈరోజు 20వ అధ్యాయంలో పరిశుద్ధాత్మను వారికి ఊది ఆయన ఏం చేశాడట? పరిశుద్ధాత్మను వాళ్ళకి దయచేశాడు. ఒక విషయాన్ని చివరిగా ఒక్క మాట చెప్పేసి నేను ముగించేస్తా. మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయము ఒక బలీయమైనటువంటి మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దోషణయు వారికి క్షమించబడతాయి. అందరూ వినండి, అందరూ కూడా నోట్ చేసుకోండి, దీన్ని అందరూ నోట్ చేసి పెట్టుకోండి, అందరూ అండర్లైన్ చేసుకోండి అవసరమైతే. ప్రియబిడ్డలారా, మనుషులు చేసే ప్రతి పాపం, ప్రతి దోషణ వారికి ఏం చేయబడుద్దట? క్షమించబడును. కానీ ఆత్మ విషయమైన దూషణకు ఏమి లేదు. పరిశుద్ధాత్మను గాని దూషిస్తే, పరిశుద్ధాత్మను గాని ప్రియబిడ్డలారా వ్యతిరేకమైనటువంటి చర్య, పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైనటువంటి దోషణ ప్రాయపు అనుభవాలు కానీ మీరు నేను మనం చేస్తే ప్రియబిడ్డలారా పాప క్షమాపణ లేదట. పరిశుద్ధాత్మను గాని దుఃఖపెడితే, పరిశుద్ధాత్మను మనకిచ్చాడు కనుక మనలో ఉండడానికి, పరిశుద్ధాత్మను మనతో ఉండడానికి ఆయన అప్పగించాడు కనుక ప్రియబిడ్డలారా ఒకవేళ మనము పరిశుద్ధాత్మను ప్రియబిడ్డలారా ఒకవేళ మనం దుఃఖపెట్టేటువంటి వాళ్ళముగా ఉంటున్నామేమో, మనము గుర్తు పెట్టుకోవలసినటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. మనము గమనించవలసినటువంటి వారులుగా మనం ఉంటూ ఉన్నాం ప్రియబిడ్డలారా. అంత మాత్రమే కాదు, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 29వ వచనాన్ని కూడా మనం గమనించినట్లయితే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 29 ఇట్లుండగా, దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధ పరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడని మీకు తోచను. అంటే అర్థమేంటో తెలుసా? ఇక అంతకంటే ఘోరమైన శిక్ష ఇంకోటి లేదట ప్రియబిడ్డలారా. పరిశుద్ధాత్మను గాని ఎవరైతే తోలనాడతారో, పరిశుద్ధాత్మను ప్రియబిడ్డలు ఎవరైతే తిరస్కరిస్తారో, పరిశుద్ధాత్మను ప్రియబిడ్డలారా ఎవరైతే రిజెక్ట్ చేస్తారో,
పరిశుద్ధాత్మను ప్రియబిడ్డలారా వారు ప్రియబిడ్డ రిసీవ్ చేసుకోరు, పరిశుద్ధాత్మను చిన్నచూపు చూస్తారో వారు ప్రియబిడ్డలు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఒకవేళ నీ సంగతి ఏంటి? అందుకనే యోహాను సువార్త 14వ అధ్యాయంలో పోయిన ఆదివారం చెప్పాను, ఆయన మనతో కూడా ఉండడానికి పరిశుద్ధాత్మను పంపించాడు ఆయన. మరి మనతో కూడా ఉండడానికి పరిశుద్ధాత్మను పంపిస్తే మరి నీలో ఉండడానికి పరిశుద్ధాత్మ ఇష్టపడుతుందా? నీతో పరిశుద్ధాత్మ నివసించడానికి ఇష్టపడుతుందా? నీ ఇంటిలో ఉండడానికి ఇష్టపడుతుందా? మనతో ఉండడానికి ఇష్టపడుతుందా? మనతో నివసించడానికి ఇష్టపడుతుందా? ఈనాడు ప్రియబిడ్డలారా, వాళ్ళంటే మాకు పడదండి అయ్యారు, మీరేమన్నా అనుకోండి అయ్యారు, వాళ్ళంటే నాకు ఇష్టమైనది. అసలు ముందు నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపవాళ్ళేదేమో, వాళ్ళని వీళ్ళని తిరస్కరిస్తున్నావు. వాళ్ళు మంచోళ్ళు కాదండి, వీళ్ళు మంచోళ్ళు కాదండి. నీవు మంచోదానివా? నీ మంచివాడువా? అసలు పరిశుద్ధాత్మ చేత ప్రియబిడ్డలారా నీవు అంగీకరించబడేటువంటి వ్యక్తిగా నీవు ఉన్నావా? ఇక్కడ చాలా క్లియర్గా రాశాడు, ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడతాడు. కనుక మనము పరిశుద్ధాత్మను దూషించేవాడుగా, తిరస్కరించేటువంటి వాడుగా ఆయన కాదు ఇచ్చింది. తిరస్కరించడానికి కాదు, ఆ యొక్క ఉత్తరవాదినిచ్చింది, ఆదరణకర్తనిచ్చింది, ఈ హెల్పర్ని ఇచ్చింది అందుకోసం కాదు, సత్య స్వరూపంలో ఆత్మను ఇచ్చింది అందుకోసం కాదు, ఈ పరిశుద్ధాత్మను ప్రసాదించింది అందుకోసం కాదు. దావీదు వలె మనము అంతకంతకు అధికులుగా దీవించబడడానికి పరిశుద్ధాత్మను ఇచ్చాడు. హల్లెలూయా. నేనేమంటానంటే 2026వ సంవత్సరం ఒక్క బ్లెస్సింగే ఉంది, 2027వ సంవత్సరం డబుల్ బ్లెస్సింగ్స్ పొందుకోవాలి. హల్లెలూయా. 2028వ సంవత్సరం ట్రిపుల్ బ్లెస్సింగ్స్ పొందుకోవాలి. 2029వ సంవత్సరం ప్రియబిడ్డలారా ఎదుగు వెళ్ళేటప్పటికి ఆ 4 రెట్లు ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. 2030వ సంవత్సరం వచ్చేటప్పటికి దానికి 5 రెట్లు ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. అంతకంతకు అభివృద్ధి చెందాలి. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అంతకంతకు అధికుడు ఆయన దావీదు, అంతకంతకు అధికుడు ఆయన. మనము అధికులం కావాలి. దేవుడు చాయిస్ ఇస్తున్నాడు. ఈ పెంతెకోస్తు పండుగ ద్వారా పరిశుద్ధాత్మను ఇచ్చినటువంటి ఆ ఎక్స్పీరియన్స్ ని దేవుడు ఒకసారి మీకు తెలియజేస్తున్నాడు. అయ్యా, నేను చాలా కష్టపడుతున్నాను కానీ నా ఇంట్లో ప్రాబ్లమ్స్ అయ్యారు, చెప్పుకోలేను అయ్యారు, అభివృద్ధి లేదు అయ్యారు, చాలా నేను ఫేస్ చేస్తున్నాను అయ్యారు. నేనేమంటానంటే పరిశుద్ధాత్మ అన్నీ ఉన్నాయి కానీ అల్లు నోట్లో సేనుందట. అన్నీ ఉన్నాయి కానీ నీ ఇంట్లో పరిశుద్ధాత్మ లేదు, నీతో పరిశుద్ధాత్మ లేదు, నీలో పరిశుద్ధాత్మ నివసించట్లేదు. కాబట్టి నీలో అభివృద్ధి లేదు, నీలో ఆశీర్వాదం లేదు, నీలో శాశ్వత జీవనం లేదు. దావీదు లాంటి అంతకంతగా అభివృద్ధి చెందినటువంటి అనుభవాలు ప్రస్ఫుటంగా కనబడడం లేదు. కనుక ఈరోజే అయ్యా ఆత్మనసగమయ పావనాత్మనసగమయ అనే పాటను మరొకసారి మనం పాడగలిగితే ఆయన సియోను కొండ మీద వాడు ఆ మేడ గదిలో చేరి పాటలు పాడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ గడిపారు, ఆత్మచేత నింపబడ్డారు, దీవించబడ్డారు. హల్లెలూయా. మనం కూడా మన యొక్క మందిరములో అలాగ ప్రార్థన చేసుకుంటూ అంతకంతకు ఆధ్యాత్మికంగాను దేవుడు మనకిచ్చినటువంటి కృపావరాలతో నేను అందరం వర్ధిల్లడానికి దేవుడు మనందరికీ సహాయం చేసి కాపాడుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మన యేసయ్య మీకు స్తోత్రాలు వదనాలు, మీరు ఇచ్చిన సందేశం బట్టి వదనాలు. ఎత్తబడిన వాక్యము దేవా మేము ఎక్కడ విడిచిపెట్టక అంతకంతకు మేము వర్ధిల్లాలి అని అంటే సియోను కోటలో మేము నిలిచి ఉంది దేవా. యోవాబు వలె, అహరోను హూర్ల వలె మోషే దగ్గర, దేవుని సేవకుల దగ్గర నేడు ప్రభువా వారికి అన్యాయులుగా మేము నడుచుకుంటూ ప్రభువా దేవా అలనాడు శిష్యులు మీ మాట ప్రకారం చేసినట్లుగా మేము కూడా ఈనాడు సంఘంలో నిలిచి ఉండి ఈ సంఘాన్ని అంటిపెట్టుకొని మేము ఈ మేడగదిలో లేకపోతే ఈ సియోను కొండ మీద దేవా ఈ మందిరంలో ప్రార్థన చేసుకుంటూ విశ్వాసంలో సాగితే మమ్ములను కూడా దీవించేటువంటి వాగ్దానం చేస్తున్నటువంటి దేవుడుగా ఉన్నాం. కనుక మీరే కార్యం చేయమని, అద్భుతం చేయమని, ఎత్తబడిన వాక్యమును మా బిడ్డల హృదయాలు ముద్రించుమని యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.